ఆయన పేరు శివకుమార్. కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా చిన్న ఉద్యోగం. కానీ అతని ఆస్తులు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. కాకినాడకు చెందిన చోడపురెడ్డి శివకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులను కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. కాకినాడలోని శివకుమార్ మామ చింతల శ్రీనివాసన్ ఇళ్లతో పాటు కలెక్టరేట్ చీడిగల్లోని అతని సోదరి నాగీస సుష్మా ఫ్లాట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. శివకుమార్ దంపతుల పేరిట కాకినాడ, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విలాసవంతమైన ప్లాట్లు, ఖరీదైన కార్లు, భారీగా బంగారం, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు వారి పేరున 8 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్లో ఏ బ్లాక్లో శివకుమార్ పేరున 1,24,00,000 విలువ చేసే ప్లాట్, అక్కడే సి బ్లాక్లో భార్య పేరు మీద 1,77,00,000 ప్లాట్ ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని వివాసిటీ అపార్ట్మెంట్స్ డి టవర్లో మరో ఫ్లాట్, రంగంపేట మండలం కోటపాడులో భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి, మనం చూస్తున్నాం. కాకినాడలో ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. శివకుమార్ ఇంట్లో, చింతల శివకుమార్ ఇంట్లో, అతని బంధువుల ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి శివకుమార్ కోట్లలో ఆస్తులు కూడబెట్టడం అక్కడ రైడ్స్కి వచ్చినటువంటి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయేలా చేసింది. చాలా చిన్న ఉద్యోగం, కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ అనేది. బట్ ఆయన ఆస్తుల చిట్టా చూస్తే మాత్రం అక్కడ కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. పెద్ద మొత్తంలో అక్కడ బంగారాన్ని కూడా ఏసీబీ అధికారులు సోదాల్లో బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ 8 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు, డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో కనుగొనటం జరిగింది.